ఇక ఎల్ఆర్ఎస్ ఇక ఆగదు. లేఅవుట్ల క్రమబద్ధీకరణకు వీడిన చిక్కులు, 10,000 కోట్ల ఆదాయం వస్తుందనే అంచనాలు. సీఎం, రెవెన్యూ మంత్రి వరుస సమీక్షలతో వేగం. క్షేత్రస్థాయి బృందాలను నియమిస్తున్న శాఖాధిపతులు రాజకీయ కారణాల వల్లనే 4 ఏళ్లు జాప్యం. గత ప్రభుత్వంలో మున్సిపల్ శాఖ మంత్రికి తెలియకుండా ధరలు పెంచుతూ సీఎస్ ఉత్తర్వులు దుమారం రేగడంతో నెలలోపే సవరణలతో మరో జీవో. ఎల్ఆర్ఎస్ పై అన్ని పిటిషన్లను మూసివేసిన హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి ప్రస్తుతానికి లేని అభ్యంతరాలు అన్నటువంటి వార్తను చూసుకోవచ్చు. లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం ఎల్ఆర్ఎస్ అమలుకు సంబంధించి అడుగులు వేగంగా పడుతున్నాయి. గత 4 ఏళ్లుగా లక్షల సంఖ్యలో పెండింగ్ ఉన్న దరఖాస్తులకు ప్రభుత్వం వాటికి మోక్షం లభించేటువంటి అవకాశం ఉంది. 3 నెలల్లో మరి దీనికి సంబంధించినటువంటి ఏవైతే పేరుకపోయినటువంటి ఈ దరఖాస్తులు ఉన్నాయో వీటికి మోక్షం కూడా లభించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పెండింగ్ దరఖాస్తుల సమస్య పరిష్కారంపై 20 రోజుల వ్యవధిలోనే అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష చేయడం, తాజాగా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించడం బట్టి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందనేది స్పష్టం చేస్తుంది. 3 నెలల్లోగా ఎల్ఆర్ఎస్ సమస్యకు పరిష్కారం చూపాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ దిశగా క్షేత్రస్థాయి ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేసింది. ఈ ప్రక్రియ పూర్తయితే ప్రభుత్వానికి తక్షణ ఆదాయం సమకూరే అవకాశం ఉంది. సుమారు 10,000 కోట్ల దాకా ఖజానాకు జమ అవుతాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ నేపథ్యంలో మొత్తానికైతే 10,000 కోట్ల రూపాయలను మరి ఈ యొక్క ఎల్ఆర్ఎస్ను పూర్తి చేసినట్టయితే ఈ 3 నెలల్లో 10,000 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రానుందని తెలుస్తా ఉంది. ఇక మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేవని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి ఈ ప్రక్రియ ఎలాంటి స్టేలు లేవని వెల్లడింది. దీంతో ఈ అంశంపై కింది స్థాయి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా పంచాయతీ అధికారులు, ఈ ప్రక్రియతో సంబంధం ఉన్న క్షేత్రస్థాయి సిబ్బందికి ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పెండింగ్లో ఉన్న దరఖాస్తుల పరిశీలన ప్రారంభించి నిబంధనల ప్రకారం ధృవీకరణ పత్రాలు జారీ చేసిన కార్యాచరణ చేపట్టాలని నిర్దేశించింది. ఇక 4 ఏళ్లుగా నిరీక్షణకు తెర. ఎల్ఆర్ఎస్ పథకం కింద ఫ్లాట్లు, లేఅవుట్లు క్రమబద్ధీకరణ కోసం నాటి ప్రభుత్వం 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు 2 నెలల పాటు దరఖాస్తులను స్వీకరించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల నుంచి దాదాపు 25.70 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. హెచ్ఎండిఏ పరిధిలో 3.58 లక్షల దరఖాస్తులు, జిహెచ్ఎంసీ పరిధిలో 1.06 లక్షలు, మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుంచి 13.69 లక్షల, గ్రామ పంచాయతీల నుంచి 6 లక్షల దరఖాస్తులు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి 1.35 లక్షలు దరఖాస్తులు అందాయి. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 131 ప్రకారం ఫ్లాట్ యాజమాని వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకుంటే 1000 ఫీజు చెల్లించాలని, లేఅవుట్ డెవలపర్ దరఖాస్తు చేస్తే ఎన్ని ఫ్లాట్లు ఉన్నా 10,000 ఫీజు చెల్లించాలని నిర్ణయించింది. అయితే దీనిని సవాల్ చేస్తూ జువ్వాడి సాగర్ రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కానీ ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై హైకోర్టు నుంచి కానీ, సుప్రీంకోర్టు నుంచి కానీ ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ప్రభుత్వానికి రాకపోవడంతో పురపాలక శాఖ 2023 మే 20 లెటర్ నెంబర్ ఈ సంబంధించినటువంటి ఆ నెంబర్లు ఏవైతే ఉన్నాయో 14148 బై PLG 111/2020 ద్వారా ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని సూచించింది. మరోవైపు జిహెచ్ఎంసీ పరిధిలోని హెచ్ఎండిఏ పరిధిలో మాత్రమే ఉన్న దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించి 2023 జూలై 31న జీవో నెంబర్ 138 జారీ చేశారు. ఇది ఉండగా తొలుత అంటే 2020 ఆగస్టు 31న ఎల్ఆర్ఎస్ పై ప్రభుత్వం ఇచ్చిన జీవో 131ను సవరిస్తూ 2020 సెప్టెంబర్ 16న మరో జీవో మరి నంబర్ 135ను జారీ చేశారు. అయితే ఈ ఎల్ఆర్ఎస్ జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో 8 ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. వీటిపై హైకోర్టు 2021 ఏప్రిల్ 28న కామన్ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందులో ఎల్ఆర్ఎస్కు సంబంధించిన అన్ని పిటిషన్లను మూసివేయనున్నట్లు పేర్కొంది. అయితే ఇదే అంశంపై సుప్రీంకోర్టులో కేసు ఉన్నందున అక్కడ ఏదైనా తీర్పు వస్తే దాని ప్రకారం వ్యవహరించాలని పేర్కొంది. కాగా సుప్రీంకోర్టులో 2016 నవంబర్ 18న రిట్ పిటిషన్ దాఖలైంది. దీనిపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఎల్ఆర్ఎస్ ప్రక్రియను కొనసాగించుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో లక్షలాది మంది దిగువ మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేసే ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలంటూ ప్రభుత్వం ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. రాజకీయ కారణాల వల్లే జాప్యం. ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల విషయంలో గత ప్రభుత్వం వైఖరే 4 ఏళ్ల జాప్యానికి దారితీసిందన్న ఆరోపణలున్నాయి. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ నేతృత్వంలో
2020 ఆగస్టు 31న జారీ చేసిన జీవో నెంబర్ 131 ప్రకారం ఎల్ఆర్ఎస్ ఫీజులు భారీగా పెంచడం, జీవో ఇచ్చే విషయాన్ని నాటి పురపాలక శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కు చెప్పకపోవడంతో అసెంబ్లీలో దీనిపై దుమారం రేగింది. దీంతో కేటీఆర్ ఆ జీవోపై క్షమాపణ చెప్పి 2020 సెప్టెంబర్ 16న సవరణలతో కూడిన జీవో నెంబర్ 135ను జారీ చేయించారు. అయితే ఈ వివాదంపై కొంతమంది కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను హైకోర్టు కొట్టేసినా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భయంతో ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ దరఖాస్తులపై నిర్ణయం తీసుకోలేదు. ఎన్నికల ముందు ఈ వ్యవహారం ఎందుకనే ఆలోచనలో ప్రభుత్వం ఉండటం, నాటి సీఎం కేసీఆర్ వద్దకు వెళ్లి దీనిపై ఎవరూ అడగకపోవడం, ఆయన కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో ఈ సమస్య పరిష్కారానికి నోచుకోకుండా పోయింది. ప్రభుత్వం మారిన తర్వాత పాత ఫీజుల ప్రకారమే ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిశీలించాలని ఈ ఏడాది మార్చిలో నిర్ణయించారు. ఆ సమయంలో కూడా ప్రజల నుంచి నిర్దిష్ట సమయంలో ఫీజులు చెల్లించాలని గడువు విధిస్తే ఎలా అంటూ విమర్శలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలన వేగవంతంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. కోర్టుల నుంచి అభ్యంతరాలు లేకపోయినా దానిని ఒక బూచిగా చూపించారని, ఇంత జాప్యం జరగడానికి కేవలం రాజకీయపరమైన అంశాలే కారణమని పురపాలక శాఖకు చెందిన ఉన్నతాధికారి ఒకరు మరి తెలిపిండు అనేది ఒకదైతే చూసుకోవచ్చు. మొత్తానికైతే ఏదైతే ఈ ఎల్ఆర్ఎస్ కు సంబంధించినటువంటి అంశంలో అప్పుడు ఉన్నటువంటి సిఎస్ గా ఉన్నటువంటి సోమేష్ కుమార్ చేసినటువంటి ఒక నిర్వాహకంతో 4 లక్షల మంది ఆగమైపోయారు. అంటే అక్కడ ఉన్నటువంటి పురపాలక శాఖ మంత్రిగా పనిచేస్తున్నటువంటి ఆ దశలో కేటీఆర్ కు తెలియకుండా ఇక్కడ జీవోలు జారీ చేసిండు. దాంట్లో ఒకనొక సందర్భంలో అసెంబ్లీలో కేటీఆర్ క్షమాపణ చెప్పడం, దీనికి ఇక మోక్షం లభించకపోవడంతో 4 ఏళ్లుగా పాపం ఇబ్బంది పడతా ఉన్నారు. దీనిపైన మరి 10,000 కోట్ల ఆదాయంతో పాటు 4 లక్షల మందికి ఈ ఎల్ఆర్ఎస్ ద్వారా దీనికి సంబంధించినటువంటి క్రమబద్ధీకరించడం ద్వారా వీటికి మోక్షం లభించడం వల్ల చాలా మందికి మరి హెల్ప్ అయ్యేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉన్నది. చూద్దాం మరి దీనిపైన మరొక 3 నెలల్లో ఈ యొక్క అంశాన్ని పూర్తి చేయాలని చెప్పేసి ఇప్పటికే ఒక పక్కన మంత్రితో పాటు ముఖ్యమంత్రికి సంబంధించిన రేవంత్ రెడ్డి సైతం కూడా దీనిపైన ఇప్పటికే సమీక్ష సమావేశాలు జరిపినటువంటి పరిస్థితి అయితే చూసుకోవచ్చు. మొత్తానికి నిబంధనల ప్రకారం మాత్రమే భూములు క్రమబద్ధీకరణ జరగాలి. మధ్యవర్తులు, దళారుల ప్రమేయం ఉండకూడదు. సాధారణ ప్రజానికానికి ఇబ్బంది కలగకుండా చూడాలి. ప్రభుత్వ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ముందుగానే నిన్న జిల్లా కలెక్టర్లతోటి సమీక్ష సమావేశంలో మరి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మరి చెప్పినటువంటి అంశాన్ని కూడా చూసుకోవచ్చు.